జిల్లాలో అన్ని మండలాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తయి వడ్లు వచ్చినాయి. ఆ వడ్లను ప్రభుత్వము కొనాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే నెల రోజులు కావస్తున్నా కూడా వడ్లు ఇంకా కళ్ళాల్లోనే ఉన్నాయి. వాటిని కొనేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అధికారులు సమీక్షల పేరుతోటి కాలం తీస్తున్నారు తప్ప రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వడ్లను కొనగించేటువంటి పరిస్థితి లేదు. సిపిఎం పార్టీగా రైతాంగ సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పి ఒక వారం రోజులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో మా పార్టీ కార్యకర్తలు నాయకులంతా పర్యటన చేసిండ్రు. కొనుగోలు కేంద్రాల కాడికి వెళ్ళి చూస్తే రైతులను మిల్లర్లు, వ్యాపారులు, కొనుగోలు కేంద్రం వాళ్ళు ఎంత మోసం చేస్తారో, ఎంత దోపిడీ చేస్తారో కళ్ళగట్టినట్టుగా అనిపిస్తుంది. 40 కేజీల బస్తా జోకి అందులో 2 కేజీల ధాన్యాన్ని కోత విధిస్తున్నారు. ఇప్పుడు 5 కేజీలకు మీరు అంగీకరిస్తేనే కొనుగోలు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మేము కొంటామని చెప్పి ఆరాఖండిగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. కొనుగోలు కేంద్రాల కాడ 2200 రూపాయల ధర చెల్లించాల్సినటువంటి ఆ వ్యాపారులు అక్కడ కొనకుండా బయట ప్రాంతాల్లోకి వెళ్ళి 1700, 1800కు, 1900కు వాళ్ళే కొనుకొచ్చి ఐకేపీ కేంద్రాలలో కొంటున్నామన్నట్టుగా రికార్డులు తయారు చేస్తున్నారు. అంటే రైతులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటును కూడా రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లారీలు కావాలంటే ఉచితంగా ప్రభుత్వమే లారీలు సప్లై చేయాలి, ప్రభుత్వమే లారీ యజమానులకు డబ్బులు ఇస్తుంది. కానీ రైతుల దగ్గర నుంచి 3000 నుంచి 5000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. సుతిలీ రైతులదే, అక్కడ హమాలీ ఛార్జీల రైతులే. ఈరోజు మేము పర్యటన చేసిన ఒక్కొక్క ప్రాంతంలో చూస్తే సెర్లర్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఒక వర్షం కనుక ఒక 2 గంటలు పడితే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వడ్లు తడిసిపోయి మొత్తం పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో 10 లోడ్లు, 20 లోడ్లు, 30 లోడ్ల వరి కూడా ఈరోజు అక్కడ బస్తాలలో నింపున్నటువంటి పరిస్థితి. ఏంది అంటే లారీలు రావడం లేదు. నిండినటువంటి లారీలు మిల్లు దగ్గరికి వెళితే ఆ మిల్లు కాడ దించుకోకుండా మేము చెప్పిన విధంగా కోత కటింగ్ కోసం మీరు అంగీకరిస్తేనే మేము దించుకుంటామని చెప్పి మిల్లర్లు బెదిరిస్తున్నారు. అంటే మొత్తం రైతు కష్టపడి పండిస్తే రైతుకు వచ్చేది ఏం లేదు. కానీ దళారీలు, ఈ వ్యాపారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాత్రము రైతుల దగ్గర నుంచి ముక్కు పిండి, వాళ్ళ సెంటర్ పిండి, వాళ్ళ రక్తాన్ని జరిగేలాగా తాగుతున్నటువంటి పరిస్థితి ఉంటే జిల్లా అధికారులు ఏం చేస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మీరు వెళ్ళండి, కొనుగోలు కేంద్రాల అక్కడికి వెళ్ళండి, ధాన్యం ఎక్కడుందో మీ కళ్ళకు కనబడతాయి. రోడ్డు పొంట్లో ఉన్నాయి, అట్లనే సెర్లల్లో ఉన్నాయి. వాటిని అంతా మీరు చూసి తక్షణమే కొనాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మా పరిశీలనలో ఏమేమి అంశాలు వచ్చినాయో అవి ఒక 7 అంశాలు చెప్పినాం. అట్లనే మా పార్టీ తరఫున కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా విషయాల మీద కూడా ఈరోజు కలెక్టర్కు మేము మెమోరాండం ఇస్తున్నాం. ఈ వెంటనే మీరు జోక్యం చేసుకొని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తక్షణమే తరలించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడితే రైతులు నిండా మునుగుతారు, రైతులు అప్లపాలవుతారు. ఆ రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికారులు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకోవాలి. మీ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుళ్ళు. మరి 4 ఏళ్ళు గడవక ముందే రైతులు ఈరోజు కంటి నీరు పెడతారు. ఆ కంటి నీరు పెట్టేటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలది ఉన్నదని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. మీరు స్పందించకపోతే, అధికారులు స్పందించకపోతే మొత్తం ఎక్కడిదక్కడ రోడ్ల దిగ్బంధనానికి కూడా సిపిఎం